హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్కి ఎతికిన విజిట్ చేయాలని వెళ్తా ఉన్నాము. సాయంత్రంగా ప్రొద్దుటూరు నుంచి ఎతికిన బయలుదేరినాము. ఇక్కడ ఎక్కడ గేటు పడుతుందేమో ఇక్కడ నుంచి ఇంకా పంపిరని చెప్పేసి చాలా టెన్షన్గా వచ్చేసినాం అనమాట. చాలా స్పీడ్గా వచ్చినాము. సమయం ఎతికిన ఇప్పుడు 8 ఎతికిన అవుతుంది. ఇంకా మనం వెళ్ళే ప్లేస్ ఏంట్రా అని అంటిగిన జ్యోతిర్లింగం ప్లస్ అలానే శక్తిపీఠం ఒకే ఒక స్థలంలో ఉన్నటువంటి అరుదైన ప్లేస్ అదే శ్రీశైలం. మనం ఇప్పుడు ఎదురుగా చూసి ఏదైతే టోల్ గేట్ ఉందో అదే దోర్నాల దగ్గర ఇక్కడ నైట్ ఎగ్జాక్ట్గా 9 గంటలకు అయితే ఇక్కడ స్టాప్ చేశారనమాట. ఇక్కడ నుంచి నల్లమల్ల అడవి అనేది ఫుల్గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎవరిని పంపించారు. ముందు రోజు శ్రీశైలానికి రీచ్ అయ్యి నైట్ అక్కడే స్టే చేసినాము. నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి అట్లా గుడి దగ్గరికి ఎతికిన దర్శనానికి ఇప్పుడే పోయొచ్చినాము. దర్శనం ఎతికిన చాలా బాగా జరిగింది. ముందు రోజు ఏం జరిగిందో చెప్పలేదు కదా. మేము సాయంత్రం ఆల్మోస్ట్ 4కి ఎతికిన బయలుదేరినాము ప్రొద్దుటూరు నుంచి శ్రీశైలానికి. మేము దోర్నాల రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:45, 8 ఎతికిన అరౌండ్ అట్లా అయిందనమాట. అక్కడ ఎగ్జాక్ట్గా 9 గంటలకు ఎతికిన టోల్ గేట్ ఒకటి క్లోజ్ చేస్తారు. అక్కడి నుంచి ఎతికిన మనకు ఎంట్రీ ఉండదన్నమాట. ఇంకా పోతా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాము. నా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ ఎతికిన రోపే కోసం నేను టికెట్ తీసుకొని ఇక్కడికి వస్తున్నాను. అమ్మ నాన్న అక్కడ కూర్చున్నారు. ఇక్కడ మేము ప్రొద్దుటూరు నుంచి రీచ్ అయిపోయేసరికి నైట్ ఎతికిన అయింది. ఆల్మోస్ట్ 10:30 అయింది. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని ఇంకా అమ్మ నాన్న పిలుచుకొని ఎతికిన ఇక్కడికి వచ్చినాము. ఇక్కడి నుంచి మనం రోపేలో కిందికి దిగాలి. చాలా ఎగ్జైటింగ్ ఉంది అసలు. ఇది రోపే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఫస్ట్ టైం ఎతికిన మనం ఎక్కుతున్నాము. ఒక్కొక్కరికి ఎతికిన 80 రూపాయలు తీసుకున్నారు. ఛార్జ్ చేసినా కానీ చాలా దూరం ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా తక్కువలోనే అయిపోయింది. బట్ మనం ఇప్పుడు చూద్దాము ఎలా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్జైటింగ్ ఉంది అసలు. ఫస్ట్ టైం ఎక్కుతున్నాను రోపే. ఇక్కడ చూడండి, పైనుంచి ఒక పెద్ద చక్రం అయితే తిరుగుతుంది. నా పైన ఉంది ఇది. ఇక్కడ నుంచి చూసినామంటే నా కళ్ళు తిరుగుతాయి అనేటట్టుగా ఉంది. అక్కడ చూడండి, రిజర్వాయర్ మొత్తం అంతా వాటర్ తోటి అక్కడ దూరంగా ఉన్నటువంటి కొండల మధ్యలో నీళ్లు ఎంత బాగా కనపడుతున్నాయో. అక్కడికి ఎతికిన మనల్ని దగ్గరికి పంపించరు. మనం ఈడి వరకే వెళ్ళొచ్చు అనమాట, జస్ట్ చూడడానికి. ఇంకా మనం అది వచ్చిన తర్వాత ఎక్కాలి. రోపేలో మనం కిందికి వస్తున్నాము. బాగుంటుంది. ఇంకా గుడి విషయానికి వచ్చినామంటే శ్రీశైలం అనే క్షేత్రం శైవక్షేత్రాల్లో ఎంతో ప్రముఖమైనది. ఇంకా 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇది 2వది. ఇక్కడ శివుడు అనేది మల్లికార్జున స్వామిగా మనకు దర్శనం ఇస్తారు. అలానే పార్వతి అమ్మవారు ఎతికిన భ్రమరామ రూపంలో ఎతికిన పూజలు అందుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మనకు నార్త్లో ఛత్రపతి శివాజీ ఎంత ఎతికిన ప్రాముఖ్యత గాంచినారో, ఆయన ఎప్పుడు యుద్ధం చేయడానికి వచ్చినా కానీ ముందు ఎతికిన శ్రీశైలానికి వచ్చి భ్రమరామ అమ్మవారిని పూజించి తర్వాత వెళ్ళేవాడంట. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారు ఆయనకు ఒక కత్తి కూడా బహుకరించినారని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు. ఇంకా ఈ విషయం కనుక పక్కన పెట్టినామంటే ఇప్పుడే ఎందుకు శ్రీశైలం పోయినామంటే అసలు దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇది మనం అనుకోకుండా ప్లాన్ చేసుకునే ట్రిప్పు. ఎప్పుడైనా సరే మనం ప్లాన్ చేసుకుని వెళ్ళినామంటే అది మ్యాక్సిమం అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనకున్నటువంటి పనుల వల్ల. బట్ అనుకోకుండా పోయినట్టు చాలా బాగా హిట్ అవుతాయి. ఈసారికి పోయిన శ్రీశైలం ట్రిప్ ఫ్యామిలీతో పోయినది ఎతికిన లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్గా ఎతికిన మనకు మిగిలిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుకొచ్చింది, ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళది పెళ్లి రోజు. ఇంకా అనుకోకుండా అలా కలవడం అనేది దేవుని సన్నిధిలో అది నిజంగా చెప్పాలంటే యాదృచ్ఛికమే. అసలుకు 2 రోజుల కిందటి వరకు కూడా నాకు బాగా గుర్తుంది. నేను వాళ్ళకు విష్ చేద్దామని అనుకునే లోపలనే మా హోమ్ మినిస్టర్ కాల్ చేసి విష్ చేయడము, దాని తర్వాత నాకు గుర్తు రావడము అన్నీ అట్లా జరిగిపోయినాయి అన్నమాట. బట్ ఎనీవే చాలా మంచి విషయం ఇదైతే. మేము ఇట్లా మా అమ్మ నాన్న పెళ్లి రోజు శ్రీశైలంకి రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఓకే, ఇప్పుడైతే మనం పైనుంచి రోప్వేలో నుంచి కిందికి వచ్చినాం కదా. బట్ వాళ్ళు కిందికంటే నేను ఇంకా చాలా దూరం వరకు తీసుకుని వెళ్తారేమో అనుకున్నాను. అంటే ఆ బోట్లు ఉండే కదా అక్కడి వరకు తీసుకొని పోతారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు ఇక్కడే ఆపినారు. ఇక్కడే దిగేసి మీరు బోటింగ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని అక్కడే ఆపినారనమాట. అక్కడి నుంచి మళ్ళీ స్టెప్స్ దిగడానికి ఆల్మోస్ట్ 150 మెట్లు అయితే ఉంటాయి. మనం కిందికి వెళ్ళేసి ఎతికిన బోటింగ్ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. ఇంకా ఇప్పుడైతే అమ్మాయి ఏం చేసిందంటే దీపం తీసుకొని పాతాళ గంగలో విడవడకని చెప్పేసి మనం వెళ్తా ఉన్నాము. అది అయిపోయిన తర్వాత మనం బోటింగ్ చేయాలి.
బోటింగ్కి ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను. ఇది కూడా పోను రాను రూ. 80 తీసుకున్నారు ఒక్కొక్కరికి. ఒకటి ఏంటంటే కింద మనం పైనుంచి రోప్వేలో రావడానికి వన్ వేలో తీసుకోవచ్చు టికెట్, లేదంటే కింద కింది నుంచి వెళ్ళేటప్పుడు కూడా తీసుకోవచ్చు. పోను రానైతే కింద పెద్దలకైతే కింద రూ. 80. ఇంకా అక్కడి నుంచి బోటింగ్కి అయితే కింద నాన్న రాలేదు, అక్కడే ఉన్నాడు, మీరు వెళ్ళి రాపోండి అని చెప్పినారు. ఇంకా అక్కడ చూడండి ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బోటు. మాకన్నా ముందు చాలామంది వచ్చినారనమాట. కొందరైతే కింద ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళ నేమ్స్ ఆల్రెడీ పిలిచి వాళ్ళని ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే కింద తీసుకొని వాళ్ళని ముందే పంపించేసినారు. బట్ మనకు అయితే ఆ ప్రాసెస్ తెలీదు. మనం అక్కడికి వచ్చిన తర్వాత మనం రోప్వేలో నుంచి కిందికి దిగినాం కదా, అక్కడే ఇన్స్టెంట్గా ఎతికిన బోటింగ్ కోసమని టికెట్స్ తీసుకొని వెయిట్ చేసినాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉండింటాము. దాని తర్వాత ఎతికిన వాళ్ళు స్టార్ట్ చేసినారు పేర్లు తీసుకోవడము. మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినారు. మనం ఇప్పుడు ఇది సెకండ్ బోట్ అనుకుంటాం మనం వెళ్ళడము. బోటింగ్ కోసం ఎతికిన చాలామంది వెయిట్ చేస్తున్నారు. పైన ఎతికిన తక్కువ మంది ఉన్నారు, కానీ బోటింగ్ దగ్గర ఇంకా రోప్వేలో నుంచి కూడా పైనుంచి వచ్చే వాళ్ళకన్నా కింద నుంచి పోయే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువనే ఉన్నారు. ఎందుకంటే పైనుంచి దిగేటప్పుడు బాగా ఈజీగా దిగుతారు పాతాళగంగ దగ్గర రావడానికి అని చెప్పి. బట్ కింద నుంచి వెళ్ళడానికి కొంచెం కష్టమవుతుంది కదా, ఎవరికైనా మోకాల నొప్పులు అట్లా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఒకవేళ మీరు ఇలాంటి ప్లాన్ చేసుకుంటే శ్రీశైలానికి ఖచ్చితంగా రోప్వే అయితే ట్రై చేయండి. అలానే బోటింగ్ కూడా ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ స్టార్ట్ అయినాం కదా, ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి నీళ్ళు మనకి ఇక్కడ నుంచి డ్యామ్ ఈజీగా కనపడుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు ఎవ్వరే కానీ మనం బోట్లోకి ఎక్కిన తర్వాత అందరూ చిన్నపిల్లలలాగా మనసంతా ప్రశాంతంగా రిలీఫ్గా చాలా సంతోషంగా ఉంటుంది అనిపించింది. చాలామంది బాగా ఈలలు కేకలు వేస్తున్నారు. ఇంకా ఎవరి కొద్దీ వాళ్ళైతే కొన్ని స్నాక్స్ కూడా తెచ్చుకొని తింటూ ఉన్నారు అన్నమాట. మనం స్టార్టింగ్లో మనం మెట్లు దిగేటప్పుడు కొన్ని మసాలా బొరుగులు తీసుకొని వచ్చినాం కదా, అవి మేము బోట్ ఎక్కేసరికి అయిపోయినాయి అనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఈ బోట్లో ఎక్కిన తర్వాత బోట్లో ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, బోట్ను ఆపరేట్ చేసేవాళ్ళు, వాళ్ళైతే దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శ్రీశైలం యొక్క విశిష్టత, అలానే శ్రీశైలంలో ఏవేవి ప్లేసెస్ చూడాలా అని ఉంటాయి కదా కొన్ని ముఖ్యమైన ప్లేసెస్, వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బోటింగ్ అంటే మనం వెళ్ళినది రూ. 80 బోటింగ్ మాత్రమే. అంటే ఇలా కాకుండా ఒక గుంపులాగా వెళ్తే అక్క మహాదేవి గుహలని ఉన్నాయంట. ఇక్కడ ఎదురుగా స్ట్రైట్గా చూడండి డ్యామ్ కనపడుతుంది కదా, రిజర్వాయర్, దానికి సంబంధించిన గేట్స్ అవన్నీ. బట్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ చూసినామంటే ఒక ప్లేస్ ఉంటుంది, అక్క మహాదేవి గుహలంట. అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఆల్మోస్ట్ చాలామందిని పోగు చేస్తున్నారంటే అది చాలా దూరం పడుతుందంట వెళ్ళి రావడానికి. ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం 1 గంట అయితే అవుతుందని చెప్తున్నారు అక్కడున్న వాళ్ళు అయితే. ఇంకా మా పాప అయితే ముందర కూర్చొని నాకు ఒక లైఫ్ జాకెట్ కావాలని చెప్పేసి ఒకటే ఏడుపు అనమాట. కానీ మేమైతే అవి లైఫ్ జాకెట్ ఇస్తుంటే మా పాపకు సరిపోలేదు, చిన్న పాప కదా. బట్ ఎనీవే మేమైతే ఇంకొక లైఫ్ జాకెట్ తీసుకొని మా పాపకి ఇచ్చినాము. తను అప్పుడు కూల్ అయిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అరుపులు కేకలు బోట్ నిండా చాలా ఉన్నదనమాట, సంతోషంగా ఉన్నది. బట్ చాలా రోజుల తర్వాత నేను శ్రీశైలానికి రావడము, నాకు తెలిసి శ్రీశైలానికి ఇది రావడము 3rd టైం అనుకుంటా. ఒకసారి నా చిన్నప్పుడు మా చెల్లెలు పుట్టింట్రుకలు అని చెప్పేసి వచ్చినాను ఒకసారి. ఇంకా సెకండ్ టైం వచ్చేసి మా ఊర్లో వాళ్ళది మ్యారేజ్ ఉందని చెప్పేసి అదొక రెండోసారి. ఇంకా ఇప్పుడైతే ఒక స్పెషల్ డే రోజు అనుకోకుండా మా అమ్మ నాన్న పెళ్లి రోజు అయితే రావడం జరిగింది. చాలా బాగుంది. మెయిన్గా మీరు అయితే రోప్వేని అలానే బోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. దేవుని దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మేము ఇట్లా వచ్చినాం కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎండలు కొంచెం తగ్గుముఖం పట్టినాయి కదా, సో బాగుంటుంది అన్నమాట. అట్లా ఎండాకాలం అయిపోయేటప్పుడు వానాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్యలో ఉంటుంది కదా, ఆ కాలంలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మరీ అంత ఎండలు ఉండకుండా వానలు స్టార్ట్ అవ్వకముందే మీరు వెళ్ళినారంటే ప్రకృతిని కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఏదైతే మనకు రిజర్వాయర్ ఉంది కదా, ఇది రిజర్వాయర్ వచ్చేసి ఆల్మోస్ట్ 800 మీటర్స్ పైన ఉందంట. అంటే దాని లోతు వచ్చేసి 865 ఎంతనో చెప్పినారు ఆయన. బట్ ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ అయితే 800 మీటర్ల పైన అయితే వాటర్ ఉన్నాయంట, కొంచెం తగ్గినాయి.
బట్ ఇది అంత ఈజీగా ఏం లేదు, చాలా లోతుంది అని చెప్తున్నాడు ఆయన ఎతికిన. ఇంకా వాళ్ళు బోట్లో ఉన్న వాళ్ళు ఎతికిన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఆయన. అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నచ్చితేగిన మాకు కొంచెం టిప్ ఇవ్వండి అని చెప్పినారు. చాలామంది ఇచ్చినారు బోట్లోనే వాళ్ళు, మనం కూడా ఇచ్చినాము. ఇంకా కంప్లీట్గా బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎతికిన వాళ్ళు ఇలా మనల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం ఎక్కడైతే స్టార్టింగ్లో ఎక్కినామో అక్కడ మనల్ని వదిలిపెడతారు. అక్కడి నుంచి పైకి వచ్చి మజ్జిగ తాగాలనిపిస్తుంది. మొత్తానికి బోటింగ్ ఎతికిన కంప్లీట్ అయిపోయింది. బోటు దిగిన తర్వాత మనం పైకి వెళ్దాము. మళ్ళీ మనం రోప్వేలో పైకి వెళ్ళాలి. అలానే దారిలో మజ్జిగ తాగేసిన తర్వాత రోప్వే దగ్గరికి వెళ్దాము. ముందైతే ఇక్కడ చూడండి, నేను ఒక బిస్కెట్ తీసి నీళ్ళలో వేసినాను. వెంటనే చేపిల్లలన్నీ ఎన్ని వచ్చి దాన్ని చుట్టుకుంటున్నాయో ఆహారం కోసం అని చెప్పేసి వెంటాడుతున్నాయి, వేటాడుతున్నాయి. ఇంకా మనం మజ్జిగ తాగిన తర్వాత రోప్వేలో మళ్ళీ పైకి వెళ్ళాలి. మజ్జిగ ఎతికిన చాలా పల్చగా ఉన్నాయి ఇక్కడ. అదే మనం ఇంట్లో ఉన్నప్పుడు తాగము, అందుకనే ఇంటి ఫుడ్కు బయటి ఫుడ్కు అప్పుడు కంపేర్ చేసినప్పుడు మాత్రం మనకు ఇంటి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. లెఫ్ట్ సైడ్లో చూసిన ఒకటి తేనెపార ఉంది. కొంచెం కానీ లేచిన అంటే ఈ తేనెటీగలు ఇంకా అంతే అందరూ. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు చూడండి. ఎప్పుడెప్పుడు ఈ రోప్వేలో నుంచి వెళ్ళాలా పైకి అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. మేము తక్కువ మంది ఉంటారు అనుకున్నాం కానీ బట్ రోప్వే కోసం వెతికిన చాలామంది ఉన్నారు. దర్శనం వెతికిన చాలా తొందరగా అయింది. కేవలం రోప్వే కోసమే మేము గంటన్నర పైన అట్లా వెయిట్ చేసి ఉంటాము అక్కడే, ఎందుకంటే అంతమంది ఉన్నారనమాట. మ్యాక్సిమం చాలామంది వచ్చే వాళ్ళు ఎతికిన రోప్వేని అస్సలు మిస్ అవ్వరు అనిపిస్తుంది, అంత డిమాండ్ ఉందన్నమాట అక్కడ. దర్శనం ఎతికిన చాలా తొందరగా అయిపోయింది, అది చాలా మంచి విషయము. ఇక్కడ చూడండి వీలు ఎలా తిరుగుతుందో. ఇది రివర్స్లో తిరుగుతుంది, అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక డైరెక్షన్లో, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకో డైరెక్షన్లో తిరుగుతుంది. అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే వచ్చాయో మనం ఇక్కడి నుంచి ఎతికిన వెళ్ళొచ్చు. రోప్వేలో నుంచి ఇంక మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి మజ్జిగ చలివేంద్రం అని చూసినాము. ఇక్కడ మజ్జిగ తాగాలంటే మనం ఫ్రీగా ఎన్ని గ్లాసులు కావాలంటే అంతగా తాగొచ్చు. బట్ మరీ మనం ఎక్కువ తాగం అనుకోండి. ఎక్కడైనా సరే మనం నార్మల్ చలివేంద్రం చూసినాం కానీ మజ్జిగ చలివేంద్రం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏదో ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి పంపడం వేరు, బట్ వీళ్ళు ఎంత కావాలనుకుంటే తాగండి అని చెప్పేసి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. చాలా మంచి విషయం. దాని తర్వాత మేము ఇంకా మధ్యాహ్నం అక్కడే అన్నసత్రంలో అన్నదానం చేస్తుంటే అక్కడ తినేసిన తర్వాత మనం సాక్షి గణపతి దగ్గర దర్శించుకొని మనం దారిలో వచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ సోడా అయితే తాగుతూ ఉన్నాము. మన ఛానల్ని ముందు నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొక 10 మందికి అట్లా రీచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తుంటే ఛానల్లో ఒకసారి కంటెంట్ చూడండి, మీకు రిలేట్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దారి పొడుగున చూడండి ఎన్ని వెదురు బొంగులు ఉన్నాయో. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇది సింగిల్ రోడ్డు కదా, కొంచెం మనకు అటువైపు నుంచి ఏమైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. దారిలో వెళ్తా అంటే మాకు ఒక చోట అయితే జింకలు కనిపించినాయి. అసలుకు ఒక పెద్ద గుంపు అయితే ఉందన్నమాట జింకలది. ఇక్కడ చూసి చాలా బాగా అనిపించింది, కానీ అవి కొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇంకా మనమైతే తిరుగు ప్రయాణంకి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే నంద్యాల నుంచి వచ్చినాము మేము, పోయేటప్పుడు మార్కాపురం నుంచి పోయినాము. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.